భగవద్గీతలో కృష్ణుడు మనకి నేర్పించినటువంటి పాఠాల్లో మొదటి పాఠం ఏమిటో తెలుసా? ఓర్పు, సహనం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత అన్నాడు. ఎలా అయితే వేసవి కాలం, చలికాలం వస్తూ పోతూ ఉంటాయో అదే విధంగా మన జీవితంలో కూడా గెలుపు, ఓటమి, ఆనందం, బాధ వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి మనం సహించాలి. ఇప్పుడు అర్జునుడు నేను యుద్ధం చెయ్యను, ఈ దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని లాంటి ఈ చెడ్డవారు చేసినటువంటి దురాగతాలన్నింటినీ నేను సహిస్తాను అని అర్జునుడు అంటే, కృష్ణుడు ఏమన్నాడు? ఓర్పు వహించొద్దు, వారికి సరైనటువంటి దండన ఇవ్వాలి, నువ్వు వారిని సంహరించాలి అన్నాడు. ఒక పక్క ఓర్పు గురించి చెప్తున్నాడు, సహనం గురించి చెప్తున్నాడు, ఇంకోసారి ఓర్పు సహనం చూపించొద్దు అంటున్నాడు. దీని అర్థం ఏమిటో తెలుసా? మనం కష్ట సుఖాల్ని ఓర్చుకోవచ్చు, కానీ ఎవరైనా అనవసరంగా అన్యాయం చేస్తే మాత్రం సహించకూడదండి.